మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. మనందరం సాధారణంగా గరుత్మంతుణ్ణి అన్ని దేవాలయాల్లో గల ధ్వజస్తంభాలపైన, అదేవిధంగా మహావిష్ణువు వాహనం అలాంటి చోట్ల మాత్రమే చూస్తున్నాం. అయితే ఈ గరుత్మంతునికి ఒక చోట ఆలయం ఉందన్న విషయం ఎవరికీ తెలియనిదు. ఎక్కడంటే మన పుంగనూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా, అక్కడ వెలిసినటువంటి కులదేవి అనే గ్రామంలో గరుత్మంతుడు వెలిశారు. అక్కడ ప్రతి శని ఆదివారాల్లో విశేష సంఖ్యలో భక్తులు వచ్చి ఆయన్ను దర్శించుకుంటున్నారు. శ్రీకాళహస్తిలో సర్పదోష నివారణ ఏ విధంగా చేస్తారో అదేవిధంగా అక్కడ గరుత్మంతుని ఆలయంలో సర్పదోష నివారణ చేస్తున్నారు. అక్కడ స్వామివారికి శరీరం పైన 8 సర్పాలు ఉంటాయని ఇక్కడ పూజారులు చెబుతున్నారు. ఇప్పుడు మనం ఈ గరుడ దేవాలయం యొక్క ప్రాశిష్టతను గురించి ఆలయంలోని అర్చకులనే అడిగి తెలుసుకున్నాం. పదండి. ఓం నమో నారాయణాయ నమః. భక్తులకు నమస్కారం. ఈరోజు మనము నిలిచి ఉన్నది గరుడ స్వామి వారి ముందర. మనకి ఎదురుగా కనిపించేది మధ్యములో ఉన్న జటాయు నామాంకితుడైన గరుడ స్వామి మధ్యములో ఒక చేతిలో రామచంద్రుడిని, ఒక చేతిలో తల్లి సీతాదేవి గారిని స్వామి మోసుకున్నారు. శ్రీమన్నారాయణ లక్ష్మి సమేతుడైన గరుడ స్వామి అని మేము సంకల్పంలో చెప్పుకుంటాం. ఇంకొక గర్భగుడి ఉన్నది. ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, ఉత్తరముఖ ఆంజనేయ స్వామి వారు. గరుడ దేవునికి ఇది విశేషమైన దేవస్థానం. మేము కన్నడ భాషలో గరుడ దేవుడు అని చెప్తాము. తెలుగు వారు స్వామిని గరుకవంతుడు అని భక్తిగా పిలుస్తారు. ఆ గరుడ దేవునికి ఇది విశేషమైన దేవస్థానం. ఎందుకనగా అన్ని విష్ణు మందిరములో స్వామి ముఖ్యంగా ధ్వజస్తంభములో కానీ, ఉత్సవ మూర్తిగా కానీ స్వామి గారికి అన్ని విష్ణు దేవస్థానంలో ఉంటారు. కానీ గరుడ స్వామివారే గర్భగుడిలో ఉన్నది మాత్రము చాలా అపూర్వమైనది. కాబట్టి ఈ దేవాలయం కొలదేవి గ్రామమందు గరుడ స్వామి గర్భగుడిలో ఆ స్వామి ఉన్నారు. కాబట్టి గరుడ దేవునికి ఇది విశేషమైన దేవస్థానము. భక్తులందరూ కూడా ఏకైక గరుడ దేవస్థానాన్ని ఈ స్వామి గురించి చెప్తారు. ఈ దేవాలయ ప్రతిష్టాపన చేసిన వారు రామానుజాచార్యులు. గురువులు 11-12 శతమానము కాలం వారు. అంటే ఈ సమయానికి దగ్గర 1000 ఏండ్లు అవుతా ఉంది ఈ దేవస్థాన ప్రతిష్టాపన అయి. గర్భగుడిలో వాళ్ళ రామానుజాచార్యుల మూర్తులు కూడా ప్రతిష్టాపన అయినాయి. ఇది రామాయణ కాలానికి చెందిన పుణ్యక్షేత్రము కొలదేవి. సీతాదేవిని ఆ రావణుడు అపహరించే సమయమందు ఈ స్వామి జటాయు పక్షిరాజుడు రావణునికి ఎదురు వెళ్తాడు. మొదటిగా భక్తితో వేడుకుంటాడు. జటాయు స్వామి రావణుని వేడుకుంటాడు, వదిలేవయ్యా, ఇది తప్పు, నువ్వు చేసే కార్యము, మహాలక్ష్మి ఆదిలక్ష్మిని నువ్వు అపహరిస్తున్నావు అని ఎంతో విధాలుగా చెప్పి చూస్తాడు. కానీ రావణుడు వినడు. శక్తివంతుడు, చలవంతుడు, మహాన్ పురుషుడు, అంతే శ్రేష్ఠ బ్రాహ్మణుడు కూడా అయిండ రావణుడు. కానీ అహంకారి కూడా అయ్యిండ. ఈ జటాయు పక్షి మాట వినకపోగా రావణుడు తన కత్తితో జటాయు స్వామి రెక్కల్ని కొడతాడు. అప్పుడు ఆ జటాయు స్వామి ఎన్నో క్షేత్రములు దాటి వచ్చి ఆఖరికి ప్రాణం వదిలిన క్షేత్రము ఈ కొలదేవి అని పేరు నమ్మకం. కాబట్టి కన్నడ భాషలో చెప్పినట్టు రావణనింద ಜಟಾಯು ಪಕ್ಷಿ ಕೊಲ್ಲಲ್ಪಟ್ಟ ಸ್ಥಾನ కొలదేవి ఆయితో ఆ క్షేత్రమే ఈ గరుడ దేవస్థానవాయితు. మనము స్వామి గారిని ఇప్పుడు పూల అలంకారంలో చూస్తున్నాం. గరుడ స్వామి వారిని పూల అలంకారంలో చూస్తున్నాం. కానీ అలంకారం లేనప్పుడు స్వామి గారికి అభిషేకం చేసేటప్పుడు మళ్ళీ అలంకారం తీసినప్పుడు మనం స్వామిని నిజ రూపంలో చూస్తాం. ఏమిటి స్వామి ఆ నిజ రూపం అంటే సాక్షాత్ గరుడు రూపంలో కనిపిస్తాడు. గరుకవంతుడు గరుడ దేవుడు మహావిష్ణు మహాలక్ష్మిని చేతిలో మోసుకొని వైకుంఠం నుంచి భూలోకానికి తీసుకొని వచ్చినట్టు ఆ స్వామి గారు మనకి కనిపిస్తారు. మహావిష్ణు వాహనుడు గరుడ స్వామి, సదాకాల వైకుంఠవాసుడు గరుడ స్వామి, సర్పదోష నివారకుడు గరుడ స్వామి. ఈ కొలదేవి క్షేత్రంలో విశేషం ఏమంటే గరుడుని దేహం మీద 8 సర్పాల అలంకారం ఉన్నది. అదే నేను చెప్పినట్టు మనము అలంకారం లేనప్పుడు చూడాల, ఈ పుష్పాలంకారం లేనప్పుడు చూడాల. ఆ స్వామి గారికి చేతుల్లో, హృదయంలో, కంఠములో, భుజభాగమందు, శిరభాగమందు సర్పాల అలంకారమైన ఆ స్వామి గారికి 8 సర్పాల అలంకారం ఉంది ఆ స్వామి గారికి. భక్తితో పూజించిన అందరికీ కూడా ఈ గరుడ ఆశీర్వాదముతో సంపూర్ణ సర్పదోషం అనేది నివారణ అవుతుంది. సకల భక్త జనాలు ఎవరు చూసినా ఆ గరుడ స్వామిని ఎవరు సేవ చేసినా వాళ్ళందరికీ కూడా సర్పదోష నివారణ అవుతుంది. ఈ పూజ అంతా అయిన తర్వాత భక్తులకి ఒక మాట చెప్తాము. దేవుడు అంటే మా నమ్మకం, మా సేవే దేవునికి అన్ని కూడా.
భక్తులు రావాలని సేవ చేయాలని ఆ స్వామి కూడా ఎదురు చూస్తుంటారు. కాబట్టి వేడిన వారందరికీ కూడా పునర్దర్శనం ఇస్తాడు ఆ స్వామి. కాబట్టి పునర్దర్శనం వేడుకోండి ఈ క్షేత్రం వచ్చిన తర్వాత. దేవుని నమ్మిన వారికి జీవిత కాలం ధైర్యము దారి ఇచ్చువాడు ఆ భగవంతుడు. సంకల్పం సమర్పణ చేసుకుంటాం. ముఖ్యంగా కాల సర్పదోష, రాహుకేతు దోష, కుజదోష, సంపూర్ణ సర్పదోషము నివారణ అయ్యి కళ్యాణముకై సంతానముకై ఇక్కడ వేడుకుంటే చాలా శ్రేష్టమైనది గరుడ స్వామి వారి ముంద. ఆ భగవంతుడు మన జీవితంలో ఎంత ఐశ్వర్యం ఇస్తాడో దేవుడు అంతకైనా ఒక్క పాలు ఎక్కువ శాంతి నెమ్మదిని మా ఇంట నింపాలని, మా జీవితంలో నింపాలని ఆ స్వామి గారిని వేడుకుంటాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్ననే రామనామ వరానన ఓం నమైతే రామచంద్రాయ విద్మహే దశరథ పుత్రాయ ధీమహే తన్నో రామ ప్రచోదయాద్ జనకాత్మజాయ విద్మహే రామ ప్రియాయ ధీమహే తన్నో సీతా ప్రచోదయాద్ తత్పురుషాయ విద్మహే స్వర్ణభక్షాయ ధీమహే తన్నో గరుడ ప్రచోదయాద్.